ఇంకొక అంశం ఏంటంటే ప్రధానమైన అంశం ఈ రోజున మీరు చూశారు దావోస్లో కూడా, జ్యూరీలో కూడా. మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి అమెరికా వెళ్ళినప్పుడు కానీ, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వేరే దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ, అనేక కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ, ఏదైతే యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయటం కోసం 6,25,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంకి ఎంఓయూలు చేసుకొని, ఏదైతే డేటాబేసు గూగుల్ డేటాబేసు వ్యవస్థను తీసుకొచ్చి ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, భవిష్యత్తు నాయకుడు ఉద్భవించాడు. అతను మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ చూస్తేనేమో జంగిల్ ఇంగ్లీష్ లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ లాగా. అది దానికి ఇతనికి తేడా ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, వ్యూస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్డింగ్, అసలు కన్విన్సింగ్ కెపాసిటీ, అసలు ఎంతమంది ఆకర్షితులవుతూ ఉన్నారో. అసలు ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని నడిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు మనవడి రూపంలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చారు. ఈ రోజున నువ్వు ఉండవు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కుల్లాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలాగా మనాన్ చచ్చిపోయాడు అని చెప్పి అక్కడెక్కడో పావురాల గుట్టలో శవాలను అడ్డం పెట్టుకొని నువ్వు వదార్పు యాత్రలు చేసి చివరికి కన్నీళ్లు పెట్టుకొని సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా నీకు అధికారం వస్తే ఏం చేసావు? ఈ రాష్ట్రంలో అడవిని చేసావు. 29 గ్రామాలు ఏమైపోయినాయి? ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ అత్యద్భుతమైనటువంటి ప్రపంచ చరిత్రలోనే అక్కడ జినోమ్ వ్యాలీ నుంచి ఈ రోజున ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ దాకా వచ్చిందంటే, ఆ సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి అద్భుతాల కన్నా మహత్తరమైన అద్భుతాలు అంతరిక్షం నుంచి అమరావతి దాకా, ఆవకాయ నుంచి అమెరికా దాకా అసలు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉంటే, నేను మోకాల యాత్ర చేస్తాను, పాదయాత్రలు చేస్తాను. గతంలో చేసిన పాదయాత్రే కదా ఈరోజు నువ్వు కొత్తగా చేసే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా. నువ్వు అసలు సిగ్గు ఎగ్గు లేదబ్బా, నువ్వు మార్చుకో. నీకు అసలు సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తివి. నువ్వేదో నలుగురు ప్రచార ఆర్భాటాలతో 10 మంది కోటరీని పెట్టుకొని 10 మంది పరిచయం ఉంటే తండ్రి పేరు చెప్పుకొని బతికేటువంటి హీన స్థితిలో ఇంకా నువ్వు ఉండావంటే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మార్చుకో. రాజకీయాల నుంచి పలాయనం చిత్తగించు. కొత్త తరం వస్తుంది, కొత్త పార్టీలు వస్తాయి. ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడి హోదా వాళ్ళకి దక్కుతుంది. ఆ స్పేస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది.